వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఫ్రెండ్స్, మనందరికీ చిన్నప్పుడు చదువుకున్నాం కదా, పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం, సమతల దర్పణం అని చెప్తూ రకరకాల దర్పణాలు ఉంటాయి. అంటే మిర్రర్స్ అనమాట, గ్లాసెస్. అందులో చూస్తే మనకు తెలుస్తుంది కదా, మామూలుగా ఉన్న వ్యక్తి అటు సన్నగా కనబడతాడు, ఒక్కొక్కసారి లావుగా కనబడతాడు, లేదు మరొక కొన్ని దర్పణాల్లో చూస్తే అందవికారంగా కనబడతాడు, ఇంకొన్ని దర్పణాల్లో చూస్తూ ఉంటే అసలు యువతల సైడ్ వైపు నుంచి కాంతి వచ్చి ఈ పక్కకు వెళ్ళిపోతుంది, కానీ ఏమీ కనబడాడు. సత్య సార్ 6వ తరగతి క్లాస్ చెప్తున్నాడు, మనందరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కదా అనుకుంటున్నారు కదా. కరెక్ట్, మనందరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్, బాగా చదువుకున్నాం, సమాజాన్ని ఎంతో చదివేశాం. కానీ నీకు వచ్చినటువంటి సమస్యని నువ్వు ఏ దర్పణంలోంచి చూస్తున్నావు, నువ్వు ఏ యాంగిల్లో దాన్ని చూస్తున్నావు, దీన్ని చదువుకున్నావా? చిన్నప్పుడు మనకు దర్పణాలు నేర్పింది కేవలం దూరంగా ఉన్నదాన్ని దగ్గరగా చూడడానికి, దగ్గరగా ఉన్నదాన్ని దూరంగా చూడడానికో, మైక్రోస్కోప్ని మనం అర్థం చేసుకోవడానికో కాదు. దీని అర్థాన్ని ప్రకృతి నుంచి ప్రతి విషయాన్ని నేర్చుకోవచ్చు అంటారు కదా, ఆ పాయింట్లో మీరు చూసుకోవాలి. నీకు నీ భర్తకి గొడవలు వచ్చాయి, నీకు నీ భార్యకి గొడవలు వచ్చాయి. నువ్వు నీ భార్యని ఏ యాంగిల్లో చూస్తున్నావు? మీ అమ్మ చెప్పిన యాంగిల్లోంచి చూస్తున్నావా? నీ అక్క చెప్పిన యాంగిల్లోంచి చూస్తున్నావా? లేదంటే నీ భార్యని నీ భార్యగానే నువ్వు ఒకసారి చూసి ఆలోచిస్తున్నావు. తనకు నువ్వు ఎంత ప్రియారిటీ ఇస్తున్నావు? నువ్వు ఏ యాంగిల్లో నీ భార్యను చూస్తే నువ్వు అర్థం చేసుకుంటున్నావు. మీ అమ్మ చెప్పినవన్నీ విన్నాక నువ్వు ఆ కుంభాకార దర్పణంలోంచి నీ భార్యను చూస్తావు. మీ అక్కనో మీ చెల్లెనో చెప్పిందంతా విని నువ్వు ఆ పుటాకార దర్పణంలోంచి నీ భార్యను చూస్తున్నావు. ఏమో, నీ భార్య నీకు మిర్రర్. అంటే మన ఇంట్లో అద్దం చూసుకుంటాం కదా, ఆ అద్దం నువ్వు ఎలా చూస్తే నీ భార్య అలా కనబడుతోంది. అక్కడ ఒక్క క్షణం నువ్వు ఆలోచించాలి. వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి లెన్సులు పెట్టుకొని చూస్తే నీ భార్య అందం నీకు కనబడదు, తెలియక మనస్తత్వం నీకు కనబడదు. ఆ అందం వెనకాల ఉన్నటువంటి భారము, బాధ్యతలు నీకు కనబడదు, అందవికారంగా కనబడుతుంది. బాధ్యత లేని, ఎందుకో పనికిరాని ఒక పిచ్చి మొద్దు నాకు ఇంట్లో ఒకటి ఉంది అంటావు. నా భార్య ఎందుకో పనికిరాదు సార్ అంటావు. మీ అమ్మ పనికి వస్తుంది, నీ అక్క పనికి వస్తుంది, మీ చెల్లెలు పనికి వస్తారు, కానీ నీ భార్య పనికిరాదా? మరి నీ భార్య కూడా ఒకరికి చెల్లెలేగా, వాడికి ఎలా పనికి వస్తుంది? కారణం ఏంటంటే నువ్వు ఏ దర్పణంలోంచి చూస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరో ఇచ్చిన దర్పణాల్లోంచి లెన్స్ పెట్టుకొని చూస్తే నీకు ఇలానే కనబడుతుంది. ఓకేనా? సో ఒక్కసారి ఆలోచించు. నీ భార్యకి నీకు గొడవ వచ్చినప్పుడు, నీ భర్తకి నీకు గొడవ వచ్చినప్పుడు, ఆడ పంచాయతీలు, వేడి పంచాయతీలు, ఆ పంచాయతీలు అలా జరిగింది, ఈ పంచాయతీ ఇలా జరిగింది, మీ అక్కకైతే మీ అత్తగారు అలా చెప్పారు కదా, మరి నువ్వెందుకు ఇది చెయ్యవు? మీ అక్క చేస్తున్నప్పుడు నువ్వెందుకు చెయ్యవు? మీ మమ్మీ చేస్తున్నప్పుడు నువ్వెందుకు చెయ్యవు? ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి 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 ఏదో మ్యాగీ నూడిల్స్ని పొడిచి తింటున్నట్టు కాదు. నువ్వు నీ భార్యతో ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలో ఒక్కసారి తెలుసుకో. నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మీ ప్రేమను ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఉపయోగించండి. ప్రేమించడానికి ఎవరూ సహాయం చేయలేదు, పెళ్లి చేసుకోవడానికి 4 స్నేహితులు ఉంటారు, కానీ విడిపోయే టైంలో కొన్ని 100 మంది వచ్చేస్తూ ఉంటారు పంచాయతీలు. ఆలోచించండి, ఆలోచించినప్పుడు మాత్రమే నిర్ణయాన్ని తీసుకోండి. ఎవరో ఇచ్చిన ఇన్పుట్స్లోంచి కుంభాకార దర్పణం పెట్టుకుని చూస్తే నీ భార్య నీకు కనబడదు, పుటాకార దర్పణంలోంచి చూస్తే నీ భర్త నీకు కనబడడు. నీ కళ్ళతో నువ్వు చూడాలి, నీ మనసుతో నువ్వు చూడాలి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్ ఫ్యామిలీ కౌన్సిలర్, సైనింగ్ ఆఫ్.